Hello, students. This is Dr. Arvind. I'm happy to announce that I have started my own academy, that is Arvind Academy. This academy will be running both online as well as offline. Now, as this my first video on this academy, I'm starting an interview mentorship program. In this video lecture, I'll be providing you with certain basic details about or basic doubts that a particular student has with respect to interview. Apart from that, I'll also provide you certain basic details that a student has to prepare with respect to his biodata or a detailed application form. Now, when you are listening to this video, please stay cool and calm and listen to this video with a proper attention. You don't write anything. I will give you a PDF about whatever I'm teaching here. You will get a PDF of that, as well as you will get a video of this on my Telegram channel as well as on the YouTube. So basic things that you remember is that you first listen to this video. ఈ వీడియోని జాగ్రత్తగా attention తో వినండి. విన్న తర్వాత you will get this video as well as you can write whatever I taught in this video. You can get this ఈ video recording మీకు దొరుకుతుంది, మీకు ఇస్తాను. At the same time, a PDF of this the content I'll also give you. నేను PDF content కూడా ఇస్తాను. Now with respect to interview, see exam almost it has been more than 2 months, so my results are about to come. సో ప్రయర్ టు దాట్ ఇఫ్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ, నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నానో మీరు ఇది ప్రిపేర్ అయితే ఇఫ్ బై గాడ్స్ గ్రేస్ సమ్హౌ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ గెట్ అ గుడ్ ర్యాంక్ విచ్ ఐ డోంట్ థింక్ షుడ్ హ్యాపెన్, బట్ సమ్హౌ if it happens, this must be useful for you even in your next attempt or for your UPSC as well, not just for group 1. So this preparation, whatever you prepare, the content that you prepare, you please save it somehow somewhere so that you can retrieve it. ఇది మీరు సేవ్ చేసుకోండి ఈ కంటెంట్ ని, so that even but by some bad luck if you are unable to clear or if you get some desired post రాకపోతే మళ్ళీ ఏదైనా మంచి పోస్ట్ కోసం మళ్ళీ ట్రై చేయాలనుకున్నా ఈ కంటెంట్ మారదు. సో ఈ కంటెంట్ ని ఒక్కసారి క్రిస్ప్ గా, కన్సైజ్ గా, క్లియర్ గా ప్రిపేర్ చేసుకుంటే మీ నెక్స్ట్ అటెంప్ట్ కైనా యూజ్ అవుతుంది, which I think should not happen for anyone. So with this I'll start this lecture. Now the sitting posture, మీరు ఎప్పుడైతే బోర్డ్ రూమ్ లోకి ఎంటర్ అవుతారో దిస్ విల్ బి ద సిట్టింగ్ పోస్చర్ ఆర్ దిస్ విల్ బి ద బేసిక్ సిట్టింగ్ పోస్చర్. ఈ సిట్టింగ్ పోస్చర్ లో సెంటర్ లో చైర్మన్ ఉంటారు, దాని తర్వాత మిగతా 2 sides అటు 2 members ఇటు 2 members ఉంటారు. You will have to sit on a chair. Now enter, there are so many doubts that a student get. నేను ఇంటర్వ్యూకి ఇప్పటికి 3 times అటెండ్ అయ్యానండి. నాకు చాలా డౌట్స్ ఉంటుండే, నేను చాలా మార్క్స్ అటెండ్ అయ్యాను, ఏం చేయాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లుండాలి, ఎట్లా కూర్చోవాలి, ఎవరిని చూడాలి, ఏం మాట్లాడాలి, ఇట్లాంటి చాలా డౌట్స్ ఉంటాయి. నేను ఎన్ని డౌట్స్ అయితే ఫేస్ చేశానో ఆ అన్ని డౌట్స్ నేను క్వశ్చన్ ఫార్మాట్ లో పెట్టాను. ఐ విల్ గివ్ అ గుడ్ ఎక్స్ప్లెనేషన్ టు దట్. నౌ ఈ డౌట్స్ ని మీరు ఏ ఫ్యాకల్టీ దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి తీసుకొని వెళ్ళినా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఒకటే పిన్ పాయింట్ ఆన్సర్ ఉండదు, అన్లెస్ ఆ ఫ్యాకల్టీ మెంబర్కి కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటే. ఐఎమ్ టెలింగ్ యూ, ఓన్లీ ఇఫ్ దట్ పర్సన్ హ్యాస్ అ లైవ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అటెండింగ్ అ బోర్డ్ ఇంటర్వ్యూ. I myself has a life experience of attending 3 interviews. I attended twice for UPSC and once for APPSC. So whatever I am teaching you is out of my experience. Now basic appearance, చాలా మందికి అపియరెన్స్ మీద డౌట్స్ ఉంటాయి. సూట్ వేసుకోవాలా లేకుంటే జస్ట్ ట్రౌజర్ అండ్ షర్ట్ విత్ అ టై, ఇట్స్ అప్ టు యూ, ఏది వేసుకున్నా తప్పలేదు. సివిల్స్కే సూట్ వేసుకోవాలి, గ్రూప్ 1కి సూట్ వేసుకోవాలి, ఇట్లాంటిదన్నీ మిస్కన్సెప్షన్స్. అట్లాంటిది ఎక్కడా లేదండి, మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్. ఈవెన్ మీరు టై వేసుకోకపోయినా నో ప్రాబ్లం. ఇఫ్ యు ఆర్ అన్కంఫర్టబుల్ విత్ అ టై, డోంట్ వేర్ ఇట్. నౌ ఏ కలర్ షర్ట్ వేసుకోవాలి, వైట్ ఆర్ ప్లెయిన్ బ్లూ విత్ అ లైట్ షేడ్ ట్రౌజర్ అండ్ బ్లాక్ షూస్. సో దీనిలో మళ్ళీ అదే వేసుకోవచ్చా ఇది వేసుకోవచ్చా ఇట్లాంటి డౌట్స్, అన్నెసెసరీ డౌట్స్ వద్దు. Wear a light color shirt with a proper matching pant, a good belt and a black color shoes. That's it. If you want to wear a tie, you are comfortable with a tie, wear it. Not comfortable, don't wear it. No issue at all. A tie ki marks ravu, marks povu. Now with respect to girls or women, you can wear any handloom saree or cotton dress. But again, whatever the kind of saree you are wearing, please be prepared to have a question about that saree. For example,
వెంకటగిరి చీర, ఇట్లా రకరకాల చీరలు ఉంటాయి కదా, దాని గురించి ఒక 2-3 పాయింట్స్ నేర్చుకొని వెళ్ళండి. మీరు ఏమైతే వేర్ చేస్తారో, సో అది బేసిక్ థింగ్స్ ఆ బోర్డ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ. నెక్స్ట్లీ నౌ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ మెన్ ఆర్ బాయ్స్, నీట్లీ షేవ్ చేసుకోవాలి, డీసెంట్గా ఉండాలి, ప్రొఫెషనల్ అపియరెన్స్ ఉండాలి. నేను నీట్గా షేవ్ చేసుకోవాలంటే మళ్ళీ దానిలో డౌట్స్ ఉండకూడదండి. యూ షుడ్ బి నీట్లీ షేవ్డ్. వెదర్ యూ హ్యావ్ అ లైట్ ముస్టాచ్ ఆర్ నాట్, యూ షుడ్ బి నీట్లీ షేవ్డ్. నౌ ఒక్కసారి మీరు బోర్డ్ రూమ్ బయట మిమ్మల్ని ఒక 5 సపోజ్ పోస్ట్ మార్నింగ్ సెషన్ కానీ ఆఫ్టర్నూన్ సెషన్ కానీ 5 మెంబర్స్ ఆర్ 10 మెంబర్స్ని ఒకసారి తీసుకెళ్ళి బోర్డ్ రూమ్ బయట కూర్చోబెడతారు. మీ ఇంటర్వ్యూ షెడ్యూల్ మీకు ముందే తెలుస్తుంది. మార్నింగ్ సెషనా, ఆఫ్టర్నూన్ సెషనా. మార్నింగ్ సెషన్ అయితే గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ సెషన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్. మళ్ళీ దీనిలో నో డౌట్స్. ఆఫ్టర్నూన్ సెషన్లో అయినా కానీ నేను ఫస్ట్ విష్ కదా, మళ్ళీ ఇది గుడ్ మార్నింగ్ అనాలా, ఇట్లాంటి డౌట్స్, నో డౌట్స్. మార్నింగ్ సెషన్ గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ సెషన్ గుడ్ ఆఫ్టర్నూన్, దట్స్ ఇట్. నో మోర్ డౌట్స్ ఇన్ దిస్. నౌ ఒక్కసారి బోర్డ్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు గుడ్ మార్నింగ్ చెప్తారా, 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తూ నమస్తే అని చెప్తారా, అది మీ ఇష్టం. ఏది చేసినా ఓకే. బట్ అగైన్ ఇఫ్ యూ డూ నమస్తే, దాని స్పెషాలిటీ ఏంటి, అది కల్చర్లో, మన ఇండియన్ కల్చర్లో అది ఏం సింబలైజ్ చేస్తుంది అనేవి మీరు నేర్చుకోవాలి. జస్ట్ 2 లైన్స్, 2 పాయింట్స్, బేసిక్ థింగ్. నమస్తే, వాట్ డస్ ఇట్ సింబలైజ్, ఫ్రమ్ వేర్ వి గాట్ ఇట్, వాట్ ఈజ్ ఇట్స్ మీనింగ్ అనే ఒక 2-3 పాయింట్స్, బేసిక్ ఫండమెంటల్స్. మళ్ళీ దానికి ఇన్డెప్త్ రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళొద్దు. నేను చెప్పేదానికి ఏది కూడా, ఏ క్వశ్చన్కి కూడా మీ దగ్గర 2-3 పాయింట్స్ కంటే ఎక్కువ బల్క్ చేసుకోవద్దు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ పర్సోనా. మీ ఇండివిజువాలిటీని, హూ యు ఆర్ అనేది బోర్డు ముందు ప్రజెంట్ చేస్తున్నారు. అంతేగాని మెయిన్స్కి ప్రిపేర్ అయిన థాట్ తోటి మళ్ళీ ఇక్కడ పేజీలు రాసుకొని అట్లాంటిది ఏం చేయొద్దు. సో బేసిక్ థింగ్, వాట్ ఈస్ దట్ నమస్తే, ఫ్రమ్ వేర్ వి గాట్ ఇట్, ఆ ఇండియన్ కల్చర్లో అది ఏం సింబలైజ్ చేస్తుంది, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇట్లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్, నమస్తేకి ఇప్పుడు మనం కరోనా టైంలో దాని సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువ ఏర్పడింది. ఎవ్రీ ఫారెన్ మినిస్టర్ కానీ, ఎవ్రీ ఫారెన్ ప్రైమ్ మినిస్టర్ కానీ షేక్ హ్యాండ్స్ని అవాయిడ్ చేసి నమస్తే చేస్తున్నాం. సో అది మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఈ టైంలో దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, COVID-19లో మెనీ ఫారెన్ లీడర్స్ హ్యావ్ అడాప్టెడ్ ద ఇండియన్ కల్చర్, దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఈ థాట్ మీ మైండ్లోకి రావాలి. సో ఏదైనా చదువుతున్నప్పుడు దాని ఇంటర్లింకేజ్, ఈ టైంకి దాని ఈ సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి. సో నమస్తేకి బీ కేర్ఫుల్ విత్ దాట్. నౌ ఆఫ్టర్ దాట్ బోర్డ్ రూమ్లోకి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మీరు మీ చైర్కి ఒక 2 స్టెప్స్ వెనకాల నిలబడి ఉండండి. ఉన్న తర్వాత ఫస్ట్ ఎవరిని విష్ చేయాలి. దిస్ ఈస్ అ $1 million క్వశ్చన్ ఫర్ మీ వెన్ ఐ వాస్ ఫేసింగ్ మై ఇంటర్వ్యూ. ఒక్కొక్క మాక్కి వెళ్తే ఒక్కొక్క డైరెక్షన్. అన్ని తీసేయండి. సెంటర్లో చైర్మన్ ఉంటారు. సెంటర్లో ఎవరుంటే వాళ్ళు, అది మేల్ కానీ ఫీమేల్ కానీ, విష్ ద చైర్ హూ ఈస్ సిట్టింగ్ అట్ ద సెంటర్. సెంటర్లో విష్ చేసిన తర్వాత బోర్డ్లో ఎవరైనా లేడీ మెంబర్స్ ఉంటే వాళ్ళకు విష్ చేయండి. తర్వాత రిమైనింగ్ మెన్, సపోజ్ ఒక బోర్డ్లో ఒక చైర్మన్ ఉన్నారు, ఒక లేడీ మెంబర్ ఉంది, మిగతా 3 మెంబర్స్ మెన్ ఉన్నారు, అంటే టోటల్ 5 మెంబర్స్ ఉంటారు. సెంటర్లో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ ద సెంటర్ యూ హ్యావ్ అ చైర్మన్. Right. On the center, you have the chairman. Now, after that, you have 2 members here and 2 members here, and you are standing here. Now, what you do is, first wish the chair. Wish చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ a female member is sitting here, then wish the female member and rest all 3 members కి కలిపి ఇంకొక విష్ చేయండి. ఇది జస్ట్ 3 విషెస్. ఇన్ కేస్ ఇక్కడ ఫీమేల్ మెంబర్ ఉంటే, సపోజ్ ఏ ఫీమేల్ మెంబర్ లేదు బోర్డ్లో, 2 విషెస్. గుడ్ మార్నింగ్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సర్స్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సర్స్. జస్ట్ ఆ 3 విషెస్, 2 విషెస్. మళ్ళీ దీనిలో ఎటువంటి డౌట్స్ వద్దు. సార్ చైర్మన్ ఇక్కడ మెన్, ఇక్కడ ఫీమేల్ మెంబర్ కదా, నేను ఫస్ట్ ఫీమేల్ మెంబర్ని విష్ చేయాలా, మేల్ మెంబర్ని, ఇట్లాంటి డౌట్స్ అసలు రేస్ చేయకండి, ఎవరిని అడగండి. డైరెక్ట్లీ విష్ ద చైర్మన్ ఫస్ట్. దెన్ ఇన్ కేస్ ఫీమేల్ మెంబర్ ఉంటే నెక్స్ట్ ఫీమేల్ మెంబర్ని విష్ చేయండి. దాని తర్వాత రిమైనింగ్ మెంబర్స్ని విష్ చేయండి. దెన్ క్లోజ్ ఇట్. ఆఫ్టర్ wishing, then you wait for a second or 2 seconds for them to ask you to sit. See, don't sit on a hurry.
విష్ చేసేసి మీ అంతట మీరు కూర్చోవద్దు దయచేసి. విష్ చేయండి. చైర్మన్ గాని, మెంబర్స్ గాని దయచేసి కూర్చోండి అని అనేంత వరకు వెయిట్ చేయండి. కూర్చోమన్న తర్వాత కూర్చోండి. కూర్చునేటప్పుడు చైర్‌ని కాస్త జాగ్రత్తగా వెనక్కి లాగండి. సౌండ్ చేస్తూ గట్టిగా లాగొద్దు దయచేసి. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇఫ్ యూ హావ్ ఎ గుడ్ స్ట్రెంగ్త్, ఎనఫ్ స్ట్రెంగ్త్, ట్రై టు లిఫ్ట్ ఇట్ అండ్ ప్లేస్ ఇట్ బ్యాక్. కొంచెం చైర్‌ని ఎత్తి వెనక్కి అనుకొని ప్రాపర్‌గా కూర్చొని ఉండండి. తర్వాత ఇక్కడ ఒకసారి ఏమవుతుందంటే, చాలా మంది స్టూడెంట్స్ మార్క్స్‌కి అటెండ్ అయ్యి దే బికమ్ సర్టెన్ సైక్లిక్. అంటే ఎట్లా అయిపోతారంటే, ఓకే. నేను లోపటికి వెళ్ళాలి. లోపటికి వెళ్ళగానే విష్ చేసేయాలి. ఫస్ట్ చైర్మన్‌కి విష్ చేయాలి. ఇదంతా ఏమవుతుందంటే ఇట్లా ఎక్కువ మార్క్స్ అటెండ్ అవ్వడం వల్ల యూ విల్ బి ఇన్ ఎ సైక్లిక్ మేనర్. యూ డోంట్ రెస్పాండ్ టు ఎ సిట్యుయేషన్. అంటే మీరు మర్చిపోయి ఓకే. నేను ఇది వెళ్ళాలి, ఇది చేసేయాలి, ఇది వచ్చేయాలి అనే హర్రీ బరీలో ఉంటారు. అట్లా ఎప్పుడు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను. లోపటికి బోర్డ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత చైర్మన్‌ని విష్ చేయండి అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోపటికి ఎంటర్ అయిన తర్వాత చైర్మనే మిమ్మల్ని విష్ చేస్తే? లేదా ఎవరైనా లేడీ మెంబరే మిమ్మల్ని విష్ చేస్తే? ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక లేడీ మెంబర్ ఉంది. లేడీ మెంబర్ ఓకే. గుడ్ మార్నింగ్ అరవింద్ కమ్ అండ్ సిట్ డౌన్ అంటే ఆమె చేసిన విష్‌కి నేను రిప్లై ఇవ్వకుండా చైర్మన్ అయితే విష్ చేయలేను గదా! సో, థిస్ ఈస్ ద మిస్టేక్. బోర్డ్ రూమ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కువ టెన్షన్ పడుతూ, ఎక్కువ హరీబరీ పడుతూ, ఓకే. నా మాక్ ఇంటర్వ్యూలో నేను ఇట్లే జెప్పారు. నేను ఇక్కడికెళ్ళిన తర్వాత చైర్మన్‌ని చూస్తూ విష్ చేయాలి. తర్వాత ఇక్కడ విష్ చే ఇట్లాంటి సైక్లిక్‌గా అస్సలుండొద్దు దయచేసి. ఇది నేను చెప్పేది ఏంటంటే ఒక గైడెన్స్. ఒక ఒక ఓవరాల్ బిహేవియర్ థట్ యూ షుడ్ ఎగ్జిబిట్ ఇన్‌సైడ్ ద బోర్డ్ రూమ్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటర్ అయిన తర్వాత లేడీ మెంబరే ఓకే. గుడ్ మార్నింగ్ అరవింద్ కమ్ అండ్ సిట్ డౌన్ అన్నప్పుడు ఆ మెంబర్‌కి రిప్లై ఇవ్వకుండా మీరు చైర్మన్‌కైతే విష్ చేయలేరు గదా! సో, అది నేను చెప్పేదేంటంటే ఇది బేసిక్ ఫండా. లోపటికెళ్ళిన తర్వాత ఒక 1 ఆర్ 2 సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి. ఓకే. వాళ్ళెవరు విష్ చేయట్లేదు. మీరు విష్ చేయండి. నేను చైర్మన్‌ని విష్ చేయమన్నా అన్నంత మాత్రాన ఇటు సైడ్ లేడీ మెంబర్ గాని, ఇంకేదన్నా మెంబర్ గాని విష్ చేసినా గాని, ఆ విష్‌ని పట్టించుకోకుండా చైర్మన్‌ని మాత్రం విష్ చేయొద్దు. థిస్ ఈస్ ద మిస్టేక్ థట్ ఐ డిడ్. ఐ యామ్ టెల్లింగ్ యూ ఐ డిడ్ థిస్ మిస్టేక్. నేను లోపటికెళ్ళిన తర్వాత చైర్మన్ నన్ను విష్ చేశారు. ఆ విష్‌ని నేను పట్టించుకోలేదు. లేడీ మెంబర్ పక్కన నాకు విష్ చేసింది. ఆ విష్‌ని పట్టించుకోకుండా ఎంతసేపు నేను ఫస్ట్ ఎళ్ళగానే చైర్మన్‌ని విష్ చేయాలి, చైర్మన్‌ని విష్ చేయాలని ఇట్లే ఉండిపోయాను నేను. లేడీ మెంబర్ నన్ను విష్ చేసింది. నేను విష్ చేసేదానికంటే ముందు. ఆ విష్‌ని నేను పట్టించుకోలేదు. సో, డోంట్ బీ లైక్ థట్. ఆ సైక్లిక్ మేనర్‌లో ఉండొద్దు. సో, బీ అటెంటివ్. ట్రై టు రెస్పాండ్ టు ద సిట్యుయేషన్. రియాక్ట్ అవ్వొద్దు. మీ సెన్సెస్‌ని మీరు బాగా కంట్రోల్‌లో పెట్టుకొని కూల్‌గా, కామ్‌గా ఓకే. నేను విష్ చేయాలి. బట్ ప్రొవైడెడ్ వాళ్ళే విష్ చేస్తే ఆ విష్‌కి నేను రిప్లై ఇవ్వాలి. సో, అటెంటివ్‌గా ఉండండి. ఇట్లాంటి మిస్టేక్ చేయొద్దు. నెక్స్ట్ థింగ్ సిట్టింగ్ పోస్చర్. చైర్‌లో కూర్చున్న తర్వాత కాళ్ళు ఊపడాలు, లేదా క్రాస్ లెగ్స్‌లో కూర్చోవడాలు, చేతులు క్రాస్ చేసి కూర్చోవడాలు ఇట్లాంటివి ఏం చేయొద్దండి దయచేసి. స్ట్రెయిట్ లెగ్స్ విత్ హ్యాండ్స్ ఆన్ మీ చేతులు మీ కాళ్ళ మీద పెట్టుకొని స్ట్రెయిట్ హిప్‌తో కూర్చోండి. సో, దిస్ ఈస్ ద బెస్ట్ సిట్టింగ్ పోస్చర్ అండ్ అవాయిడ్ షేకింగ్ ఆఫ్ లెగ్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇక్కడ మీకు నేను చూపించిన డయాగ్రామ్‌లో ఇక్కడ ఫస్ట్ మీకు చూపించిన డయాగ్రామ్‌లో మెంబర్స్‌కి, స్టూడెంట్‌కి చాలా దూరం ఉంది. కొన్ని సార్లు అట్లా ఉండాల్సిన పని లేదు. మెంబర్స్ చాలా మీ దగ్గరికి ఆల్‌మోస్ట్ పక్కకొచ్చేసి ఉంటారు. సో, అప్పుడు మీరు కాళ్ళు ఊపుతున్నారా, చేతులు ఊపుతున్నారా, కాళ్ళు ఎగరేస్తున్నారా ఇట్లాంటియన్నీ గమనిస్తారు. సో, బీ కేర్‌ఫుల్. డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. నౌ ఒక్కసారి మిమ్మల్ని క్వెషన్ అడిగిన తర్వాత యూ లుక్ అట్ ది సిక్స్త్ పాయింట్. ఆఫ్టర్ క్వెషన్ ఈస్ ఆస్క్డ్ ఆఫ్టర్ క్వెషన్ ఈస్ ఆస్క్డ్ ఒక 5 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. ఒక 5 సెకండ్స్ గ్యాప్ తీసుకొని ఆలోచించి చెప్పండి. ఎవరైనా మెంబర్ గాని, చైర్మన్ గాని క్వెషన్ అడిగేటప్పుడు వాళ్ళ క్వెషన్ అయిపోయిందా అని వెయిట్ చేయండి. ఆ 5 సెకండ్స్ గ్యాప్ అందుకే. వాళ్ళు మాట్లాడేటప్పుడు దయచేసి మీ అంతట మీరు మాట్లాడి వాళ్ళేం చెప్తున్నారో దాన్ని ఇంటర్ఫియర్ చేయకండి. సో, క్వెషన్ అయిపోయిన తర్వాత జస్ట్ గివ్ ఎ పాజ్ ఆఫ్ 5 సెకండ్స్ ఆర్ 3-5 సెకండ్స్. వాళ్ళ క్వెషన్ అయిపోయింది. యెస్ దేర్ క్వెషన్ ఈస్ ఫినిష్డ్. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు ఆన్సర్ అన్నప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారో ప్రాపర్‌గా ఫ్రేజ్ చేసుకొని ఆన్సర్ చేయండి. సో, నెక్స్ట్ థింగ్. జస్ట్ ఎ మినిట్.
యా, నెక్స్ట్ హూ షుడ్ వి లుక్ ఎట్. చాలా మంది ఏం చెప్తారంటే, సపోజ్ మనము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మనం చాలా చిన్నప్పుడు స్కూల్లో కానీ బయట కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరైతే ఏదైనా అడిగితే వాళ్ళ కళ్ళలోకి చూసుకుంటూ ఆన్సర్ చెప్తాం. ఇక్కడ కొంతమంది ఏం చెప్తారంటే, సపోజ్ చైర్మన్ ఒక క్వశ్చన్ అడిగారు, అందరినీ ఎంగేజ్ చేసుకుంటూ ఆన్సర్ చెప్పాలి, అందరినీ చూడాలి. ఇట్ లుక్స్ రియల్లీ ఆక్వర్డ్. మీరు చూడగలిగితే సపోజ్ చైర్మన్ ఇట్లా కంప్లీట్ లెఫ్ట్ సైడ్లో ఒక మెంబర్ ఉంది, మెంబర్ మీకు ఒక క్వశ్చన్ అడిగింది, క్వశ్చన్ అడిగినప్పుడు ఆమెకు ఆన్సర్ చెప్పేటప్పుడు అందరినీ చూడాలి, అందరినీ చూసుకుంటూ ఆన్సర్ చెప్పాలి అనేది అట్ లిటరలీ ఇంపాసిబుల్. ఇఫ్ యూ ఫీల్ ఎస్ నేను అందరినీ ఎంగేజ్ చేయగలుగుతాను, అందరినీ చూసుకుంటూ చెప్పగలుగుతాను అనుకుంటే చెప్పండి. ఒక్కరిని చూసుకొని చెప్పినంత మాత్రాన, అందరినీ చూసుకుంటూ చెప్పినంత మాత్రాన రెండిటికి ఏం తేడా రాదు, మీకు ఏం డిఫరెన్స్ రాదు, మీకు మార్క్స్లో ఏం రాదు. అన్లెస్ అండ్ అంటిల్ వాట్ ఎవర్ యూ ఆర్ టెల్లింగ్, హౌ యూ ఆర్ బిహేవింగ్ మ్యాటర్స్. ఫర్ మీ ఇది నాకు చాలా మంది చెప్పారు, బట్ ఐ ట్రైడ్ ఇట్ బట్ ఐ కుడ్ నాట్ డూ ఇట్. ఎవరైతే ఆన్సర్ క్వశ్చన్ అడుగుతారో వాళ్ళ కళ్ళలోకి చూసుకుంటూ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. మీకు పాసిబుల్ అయింది, ఎస్ నేను ఇక్కడే కాదు అందరినీ చూసుకుంటూ చెప్పగలను, ఈ క్వశ్చన్ ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న మెంబర్ క్వశ్చన్ అడగగానే ఇక్కడ నుంచి ఆన్సర్ స్టార్ట్ చేసి ఆన్సర్ సగం అయ్యేలోపు రైట్ సైడ్కి రండి, మిగతా సగానికి మళ్ళీ వచ్చి మెంబర్ దగ్గర ఎండ్ చేయండి. ఇవన్నీ లిటరలీ ఇంపాసిబుల్ అండి. బోర్డ్ రూమ్లో మీరు కూర్చున్న చైర్లో ఇట్లాంటివన్నీ చేయడం ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంపాసిబుల్. సో వాట్ ఈస్ మై అడ్వైజ్ ఈస్ దాట్ మీరు ఎవరైతే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారో ఆ క్వశ్చన్కి ప్రాపర్గా ఆ మెంబర్కి చూస్తూ ఆ మెంబర్ సాటిస్ఫై అయ్యేటట్టు ఆన్సర్ చేయండి. మీకు ఎవరైనా అందరినీ ఎంగేజ్ చేయండి, అందరినీ చూడండి అంటే మీకు పాసిబుల్ అయితే ఆ హాట్ సీట్లో ఆ నర్వస్ సిచ్యువేషన్లో కూర్చొని మీరు ఎంగేజ్ చేయగలిగితే చేయండి, చేయకుంటే డోంట్ వరీ అట్ ఆల్. నౌ నెక్స్ట్ థింగ్, చాలా మంది చెప్తారు నవ్వుకుంటూ ఆన్సర్ చెప్పాలి, నవ్వుకుంటూ ఆన్సర్ చెప్పాలి. ఎక్కడ బోర్డ్ మెంబర్లో ఉద్యోగం కోసం ట్రై చేస్తూ నవ్వుకుంటూ ఆన్సర్ చెప్పాలి. దిస్ ఈస్ లిటరలీ ఐ డోంట్ థింక్ స్మైలింగ్ చేసి ఇఫ్ యు ఆర్ గుడ్ ఎనఫ్, ఎస్ ఎటువంటి క్వశ్చన్ అడిగినా నేను చాలా స్మైల్. అగైన్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ స్మైలింగ్ అండ్ లాఫింగ్. సో మీరు నవ్వుకుంటూ ఆన్సర్ చెప్పగలిగితే యు ఆర్ గ్రేట్, యు ఆర్ గుడ్ ఎనఫ్, యు ఆర్ కంప్లీట్లీ ఐ ఫీల్ ఆ హాట్ సీట్లో కూర్చొని స్మైల్ చేస్తూ ఆన్సర్ చెప్పడం యు ఆర్ సూపర్ హ్యూమన్ ఇన్ టు మై ఒపీనియన్. బట్ ఇఫ్ యూ కెనాట్ స్మైల్ అట్లీస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఒక చిన్న స్మైల్ ఇవ్వండి చాలు. అంతేగాని ఆ రాని స్మైల్ని రావాలని చేసుకుంటూ స్మైల్ చేస్తూ ఆన్సర్ చేయాలంటే ఏం చెప్తున్నావో మర్చిపోతాం. సో చాలా మంది చెప్తారు స్మైల్ చేస్తూ ఆన్సర్ చేయండి, చెప్పడం చాలా ఈజీ. ఇద్దరు బయట కూర్చొని ఇద్దరు మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్పడం, ఎస్ యూ స్మైల్, మీరు నవ్వట్లేదండి నవ్వుకుంటూ చెప్పాలి అంటారు. ఎస్ ఇట్ ఈస్ ఈజీ. But on the hot seat, when you try to implement these things, it is completely difficult and completely different scenario. So, మీరు ఆన్సర్ స్మైల్ చేయలేకపోతే అట్లీస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ యూ జస్ట్ సే స్మైలింగ్ గా, ఆఫ్టర్ దట్ యూ జస్ట్ ఒక స్మైల్ ఇవ్వండి. తెలియనప్పుడు కూడా సార్ ఐ డోంట్ నో అని ఒక స్మైల్ ఇవ్వండి, సరిపోతుంది. నాకు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదో క్వశ్చన్కో లేదా బోర్డు కావాలని గట్టిగా నవ్వుతుంది, అప్పుడు మీరు దయచేసి దానికి రిప్లైగా మీరు నవ్వద్దు. బోర్డు గట్టిగా నవ్వినా మీరు ఒక చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్గా ఉండండి. బోర్డే గట్టిగా నవ్వింది కదా నేను నవ్వాలేమో అనుకొని ఇట్లాంటి పనులు చేయొద్దు. సో బోర్డు గట్టిగా నవ్వినా యూ జస్ట్ కన్ఫైన్, మీ డీసెంట్ బిహేవియర్కి కన్ఫైన్ అవ్వండి. ఇట్ ఈస్ అ స్మాల్ ట్రిక్ ప్లేడ్ బై దెమ్ టు టెస్ట్ యూ. దట్ ఈస్ అ థింగ్ విత్ రెస్పెక్ట్ టు స్మైలింగ్. నౌ నెక్స్ట్ థింగ్ ఈ సేయింగ్, ఏదైనా క్వశ్చన్కి తెలియదు కథం, ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోతే అయిపోయింది, ఇట్స్ అ క్రైమ్, నా ఇంటర్వ్యూ మార్క్స్ పోయినాయి. దిస్ ఈజ్ ఆల్ false propaganda. This is all completely false. అడిగిన 10 క్వశ్చన్స్లో 9 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండా కానీ టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అడిగిన 10 క్వశ్చన్స్కి 10కి 10 చెప్పిన లీస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. రాని క్వశ్చన్కి మీ దగ్గర ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేదు, దానికి ప్రాపర్ రీజనింగ్ లేదు, సింప్లీ సే ఐ డోంట్ నో. అంతేగాని దానికి ఏదో చెప్పి మళ్ళీ ఆ క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ వస్తుంది దానికి ఏదో చెప్పి అన్నెసరీ బ్లఫ్ చేయడం కంటే, అది అట్లా ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు రాకుండా కానీ ఏదో కవర్ చేశారు, మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగారు దాన్ని కవర్ చేసి ఆటోమేటిక్గా మీరు బ్లఫ్ చేస్తుంది మీ బాడీ యాటిట్యూడ్లో కనిపించిపోతుంది, మీ బాడీ లాంగ్వేజ్లో కనిపించేస్తుంది. సో డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. ఎప్పుడు కూడా అన్ని అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయాలి అనే యాటిట్యూడ్తో అస్సలు వెళ్ళొద్దు. అన్నీ ఎవరు ఆన్సర్ చేయలేరు. సో ఇది బేసిక్ థింగ్. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అనే మైండ్ సెట్ వదిలేయండి. ఏ క్వశ్చన్కైనా చెప్పిన క్వశ్చన్స్కి సాటిస్ఫై అయ్యేటట్టు చెప్తే చాలు.
అది 2 3 అనేది మీ ఇష్టం, మీకు వచ్చినన్ని. సో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలనే మైండ్ సెట్ కంప్లీట్లీ ఫాల్స్ అండ్ యూ ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. నౌ 10th క్వశ్చన్. సి చాలాసార్లు ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ కానీ బోర్డులోకి వెళ్ళగానే ఫస్ట్ 5 minutes చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, చాలా కంఫర్టబుల్గా హై కాన్ఫిడెన్స్తో ఆన్సర్ చేసేస్తాడు. ఆన్సర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇది ఏముందిలే ఇంటర్వ్యూ చాలా సింపుల్గా అవుతుంది అని ఒక లీనియన్స్ వస్తుంది బాడీలో. అట్లాంటి లీనియన్స్ దయచేసి రానియొద్దు. చాలాసార్లు చాలా హ్యాపీ మూడ్లో హ్యాపీగా జరిగిన ఇంటర్వ్యూస్కి తక్కువ స్కోర్ వచ్చినాయి. చాలా డిప్రెస్డ్గా నర్వస్గా బయటకు వచ్చిన వాళ్ళకి ఎక్కువ స్కోర్స్ వచ్చాయి. సో ఆ ఫస్ట్ 5 minutesలో మీరు హ్యాపీగా ఫీల్ అయినా దాన్ని లీనియన్స్గా తీసుకొని క్యారీ అవ్వద్దు. డిప్రెస్ అయినా ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఏం చెప్పలేదు, ఫుల్ చెమటలు వచ్చేస్తున్నాయి, టెన్షన్ వచ్చేస్తుంది, డిప్రెస్ అవ్వకండి. ఆ 2 క్వశ్చన్స్ని అక్కడే వదిలేసి థర్డ్ క్వశ్చన్కైనా మీ కంఫర్టబుల్ జోన్కి ఏదో ఫస్ట్ క్వశ్చన్కి రాకుండా సెకండ్ క్వశ్చన్ రాసి అట్లీస్ట్ థర్డ్ క్వశ్చన్ అన్నా మీరు చదివింది మీరు కంఫర్టబుల్గా ఉండే క్వశ్చన్ వస్తుంది. అట్లా మిమ్మల్ని బోర్డ్ కంఫర్ట్ చేస్తుంది. యూ డోంట్ వరీ అట్ ఆల్. సో ఫస్ట్ 5 minutes కంఫర్ట్గా ఉన్నా దాన్ని లీనియన్స్గా తీసుకొని క్యారీ అవ్వకండి. ఫస్ట్ 5 minutes డిప్రెస్ అయినా యూ ప్లీజ్ డోంట్ బికమ్ నర్వస్. నౌ ఎప్పుడైతే కొన్నిసార్లు బోర్డులో కూర్చునే వాళ్ళు చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, సో చాలా సీనియర్స్ ఉంటారు. ఏదైనా ఒక క్వశ్చన్ వాళ్ళు అడిగింది మీకు ప్రాపర్గా అండర్స్టాండ్ కాకుంటే ఆ క్వశ్చన్ని తప్పుగా అర్థం చేసుకొని తప్పు చెప్పే కంటే ఆ క్వశ్చన్ ఏంటో ఇంకొకసారి అడగండి. అడగటంలో తప్పు లేదు. డోంట్ హెజిటేట్. అయ్యో ఇది మళ్ళీ నేను ఆల్రెడీ అడిగారు మళ్ళీ అడిగితే ఏమవుతుందో ఇట్లాంటి ఫియర్ అవసరం లేదండి. యూ కెన్ ఆస్క్ దెమ్. బట్ డోంట్ డూ ఇట్ ఫర్ ఎవరీ క్వశ్చన్. సి 1 or 2 క్వశ్చన్స్కి సరిగా వినిపించలేదు సార్ ఇంకోసారి చెప్పండి అని చెప్పొచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. యూ కెన్ ఆస్క్ ఇట్. యూ డోంట్ మళ్ళీ ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్ వేరే వాళ్ళ దగ్గర అడిగేసి యూ డోంట్ గో ఫర్ సెకండ్ ఒపీనియన్. సి యూ కెన్ ఆస్క్ ఇట్. నౌ లుక్ అట్ దిస్ ఆన్సరింగ్ ద ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ మిమ్మల్ని ఏదైనా వాళ్ళే ఒక వ్యూ తీసుకొని ఈ వ్యూకి మీ ఒపీనియన్ ఏంటని అడగొచ్చు, లేదా సింపుల్గా ఒక ఫ్యాక్ట్ మీకు ఇచ్చేసి మీ ఒపీనియన్ ఏంటని అడగొచ్చు. అంటే వాళ్ళే ఒక స్టాండ్ తీసుకొని ఈ స్టాండ్కి మీరు అంగీకరిస్తారా, లేదా ఏదైనా ఒక ఫ్యాక్ట్ ఇచ్చి మీరు ఏ స్టాండ్ తీసుకుంటారు అని కూడా అడగొచ్చు. సో ఇట్లాంటి అడిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బోర్డ్ ఒక ఫ్యాక్ట్ ఇచ్చింది లేదా బోర్డ్ ఒక స్టాండ్ తీసుకుంది అనుకుందాం. మీరు ఆ స్టాండ్ని కౌంటర్ చేయొచ్చు. లేదు సార్ అట్లా కాదు ఇట్లా అని చెప్పొచ్చు. మళ్ళీ వాళ్ళు ఇంకేదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు వాళ్ళ స్టాండ్కి. అప్పుడు మీ దగ్గర ఏదైనా రిలవెంట్ రెఫరెన్స్, సౌండ్ ఎవిడెన్స్, సౌండ్ ఫ్యాక్ట్, సౌండ్ రెఫరెన్స్ ఉంటే ఇంకోసారి కౌంటర్ ఇవ్వండి. ఇంకోసారి లేదు సార్ మన దగ్గర ఇట్లాంటి రిపోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నాయి, ఇట్లా జరిగింది, వీ క్యాన్ డూ ఇట్ అన్నట్టు ఇంకో కౌంటర్ ఇవ్వండి. మళ్ళీ బోర్డ్ మళ్ళీ థర్డ్ టైం వాళ్ళు ఇంకో స్టాండ్ చెప్పారనుకో, స్టాప్ దేర్. డోంట్ కౌంటర్. ఒకసారి ఓకే, రెండోసారి ఓకే, థర్డ్ టైం సే సార్ ఐ డిడ్ నాట్ థింక్ ఇన్ దిస్ డైరెక్షన్, నేను ఈ విధంగా ఆలోచించలేదు, నేను ఈ విధంగా ఆలోచించాలి, నేను లేదా ఇంకా కాస్త చదవాలి అని చెప్పండి. వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని మీరు ఒక స్టాండ్ తీసుకుంటే వేరే స్టాండ్ తీసుకున్నారు, వాళ్ళు ఇంకొక కౌంటర్ ఇచ్చారు, ఓకే ఇట్స్ ఓకే, మళ్ళీ మీ దగ్గర మంచి రెఫరెన్స్ ఉంది, మంచి ఫ్యాక్ట్ ఉంది, మంచి సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ ఉంది, సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉంది, ఇవ్వండి. కానీ ఇంకోసారి వద్దు. అయినా కానీ బోర్డు మళ్ళీ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది, ఇంకొక వాళ్ళ సైడే ఆర్గ్యుమెంట్ ఇంకేదైనా పెట్టింది అనుకోండి, మళ్ళీ మీరు ఏ ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా ఇంకా ఆర్గ్యూ చేయొద్దు. ట్వైస్ ఇస్ 2 steps. అదే ఫస్ట్ కౌంటర్ ఆర్ ఆ కౌంటర్కి కౌంటర్, స్టాప్ దేర్. అక్కడికి ఆగిపోండి. ఆగిపోయి సార్ ఐ డిడ్ నాట్ థింక్ దిస్ డైరెక్షన్, నేను ఇంకా చదవాలి, నా నాలెడ్జ్ని పెంచుకోవాలి, సో మై నాలెడ్జ్ ఇస్ లిమిటెడ్ అని చెప్పి అక్కడికి వదిలేయండి. సో డోంట్ డ్రాగ్ ఇట్. ఆ ఆర్గ్యుమెంట్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళొద్దు. సో వాట్ దే ఆర్ చెకింగ్ ఇన్ దిస్ అంటే వాళ్ళని మీరు హర్ట్ చేయొద్దు. ట్రై టు బీ ఒబీడియంట్ యాజ్ పాసిబుల్ యాజ్ యూ కెన్. సో ఫస్ట్ ఒపీనియన్ లేదు, వాళ్ళ చెప్పిన స్టాండ్కే తీసుకోవాలి అనేది కూడా తప్పే. అట్లా వాళ్ళు ఏ చెప్పినా రైట్ అనమని నేను చెప్పట్లేదు. వాళ్ళు ఏదన్నా ఒక ఒపీనియన్ తీసుకున్నారు, మీ దగ్గర ప్రాపర్ సౌండ్ ఫ్యాక్ట్స్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, కౌంటర్ చేయండి. ఇంకొకసారి వాళ్ళు ఇంకా అదే ఆర్గ్యుమెంట్తో ఏదో వేరే రెఫరెన్స్ ఇచ్చారు, మీ దగ్గర కూడా ఎవిడెన్స్ ఉంది, కౌంటర్ చేయండి. మళ్ళీ థర్డ్ టైం అట్లా చేస్తే మాత్రం చేయకండి. ఆగిపోండి. అక్కడికి ఆగిపోయి సార్ నేను ఇంకా నా నాలెడ్జ్ని పెంచుకోవాలి, అంత చదవలేదు, ఇంకా చదవాలి అని చెప్పండి. నెక్స్ట్ ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ ఆర్ గివింగ్ రెఫరెన్సెస్. ఎక్కడైనా ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్
వాట్ ఈస్ ద జీడిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ వాట్ ఈస్ ద జీడిపి ఆఫ్ నేషనల్ ఇన్కమ్, సడన్గా అక్కడ గుర్తుకు రావు. గుర్తుకు రాకపోతే నథింగ్ టు వరీ. ఫ్యాక్చువల్ చెప్పినా చెప్పకపోయినా డోంట్ వరీ అట్ ఆల్. నౌ మీరు ఏదైనా చెప్పేటప్పుడు రెఫరెన్సెస్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కమిటీ ఇలా చెప్పింది, లేదా ఆ సర్వే ఇలా చెప్పింది, లేదా ఆ ఆర్గనైజేషన్ ఇలా చెప్పింది, ఇట్లాంటి రెఫరెన్సెస్ ఇస్తే మీ ఆన్సర్కి బేస్ అనేది పెరుగుతుంది, సాలిడిటీ అని పెరుగుతుంది. సో మీ నాలెడ్జ్ వైడ్ అని అర్థమవుతుంది. సో ఆ రెఫరెన్సెస్ ఇవ్వడానికి ట్రై చేయండి మీ క్వశ్చన్స్లో, మీరు ఇచ్చే ఆన్సర్స్లో. నౌ ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ, ఒక్కసారి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చైర్లో నుంచి లేచి 2 స్టెప్స్ వెనక్కి వచ్చి చైర్మన్కి థ్యాంక్ యూ సార్, మిగతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ సర్స్ అండ్ మేడం, ఇఫ్ దెర్ ఈస్ అ ఫీమేల్ మెంబర్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ సర్స్ అండ్ మేడం అని చెప్పేసి వెనక్కి వచ్చేసేయండి. నౌ హౌ మెనీ మార్క్స్ టు అటెండ్? సి, my advice is that attend 1 or 2, that's more than enough. Even if you want to go for, see, I have prepared an interview schedule where I'll be taking 3 marks. ఈ 3 marks అని నేను ఎందుకు అన్నాను అంటే, I want to see your biodata for first mark, and second mark I'll be seeing your knowledge or how you speak on the current affairs, and third mark as a whole comprehensive thing I want to take it. This is more than sufficient. అంతే, ఇంత కాకుండా ఇంకా ఎక్కువ మార్క్స్కి వెళ్తే ఏమవుతుందంటే, సి, ఏ మార్క్లో అడిగిన క్వశ్చన్, అది నేనైనా ఇంకెవరైనా అడిగిన క్వశ్చన్ మీకు బోర్డులో అడగరు. దట్ ఈస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ బాల్ గేమ్. అక్కడ మెయిన్ ఇంటర్వ్యూ. ఇక్కడ ఏంటి అంటే జస్ట్ ఆ మెయిన్ మ్యాచ్కి జస్ట్ ఒక ప్రాక్టీస్ సెషన్ లాంటిదే, అంతేగాని సేమ్ ఇవే బాల్స్ అక్కడ వస్తాయని కంప్లీట్లీ అనుకోదు. ఇక్కడ అడిగిన ఏ క్వశ్చన్ కూడా అక్కడ అడగరు. ఐఎమ్ టెలింగ్ యూ 100%. మీ పర్సెప్షన్, మీరంటే ఏంటి అనే పర్సెప్షన్ నాకు, మీరంటే ఏంటి అనే బోర్డుకు ఉండే పర్సెప్షన్ కంప్లీట్గా వేరు. దే ఆర్ ఆల్ కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్డ్. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఫ్లేవర్ మీకు ఎన్ని మార్క్స్ కానీ ఎన్ని ఇన్స్టిట్యూట్స్ తిరిగినా రాదు. సో మార్క్స్ అటెండ్ అయితే మార్క్లో అడిగే క్వశ్చన్స్ నన్ను అక్కడ అడుగుతారు, ఇవి చదువుకొని పోతే చాలు అన్న ఒపీనియన్ వదిలేయండి. ప్లీజ్ డోంట్ బీ ఇన్ దట్ డైలమా. నౌ వాట్ ఈస్ ద బెస్ట్ వే? 16th క్వశ్చన్, వాట్ ఈస్ ద బెస్ట్ వే? ఫర్ మీ, ఐల్ టెల్ యూ ద బెస్ట్ వే ఇస్ దట్ డైలీ ఒక 5 క్వశ్చన్స్, అది మీ బయోడేటా కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, మిర్రర్ ముందు కూర్చొని మిర్రర్లోకి చూస్తూ మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది మీకు మీరు చూసుకోండి. యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నా ముందుకు వస్తే అట్ ద మ్యాక్స్ ఐ కెన్ స్పెండ్ అ టైమ్ ఆఫ్ అబౌట్ 15 to 20 minutes, బట్ మీ అంతటి మీరు మిర్రర్లో డే మొత్తం స్పెండ్ చేయొచ్చు. సో హౌ యు ఆర్ బిహేవింగ్, హౌ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఈస్, హౌ యు ఆర్ సిట్టింగ్ అనేది మీకు బాగా తెలుస్తుంది. if you have a good friend, if you have a good friend or a good roommate, తనని ఏదైనా ర్యాండమ్ గా ఒక 5 క్వశ్చన్స్ తీసుకొని అడగమని చెప్పండి. తన ముందు ఫార్మల్ గా బోర్డ్ రూమ్ లో ఎలా అయితే కూర్చుంటారో అట్లా కూర్చొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ యు హ్యావ్ దట్ ఫెసిలిటీ, గో ఫర్ ఇట్. బట్ డైలీ ప్రాక్టీస్, అట్లీస్ట్ 5 minutes అయినా మిర్రర్ ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ పార్ట్, బట్ నో వన్ విల్ డూ ఇట్, ఐ విల్ టెల్ యూ. మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయడానికి ఏం అవసరం లేదు, జస్ట్ ఒక మిర్రర్ ఉంటే సరిపోతుంది. కానీ ఇది చాలా మంది చేయరు. దే ఆల్వేస్ వాంట్ టు అటెండ్ మాక్ ఇంటర్వ్యూస్. ఎన్ని మార్క్స్ వెళ్ళినా సరే మీ అంతటా మీరు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎవ్రీడే వచ్చే ఇంప్రూవ్మెంట్ ఇంకెక్కడా రాదు. జస్ట్ బోర్డ్ రూమ్ ఎక్స్పీరియన్స్ కోసం, అది ఎలా ఉంటుందని చూడటం కోసమే మాక్ అటెండ్ అవ్వండి. నౌ వాట్ క్వశ్చన్ డిడ్ దే ఆస్క్ యూ? మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, సపోజ్ ఈ రోజు కొంతమందికి ఇంటర్వ్యూ అవుతుంది, వాళ్ళకి కాల్ చేసి ఏం క్వశ్చన్స్ అడిగారు, అమ్మో ఇట్లా అడుగుతున్నారా, నేను కూడా అట్లా చదవాలి, ఇదన్నీ ఇట్లాంటివి చేయకూడదండి దయచేసి. ఏ పర్సన్కి కూడా, ఏ ఆస్పిరెంట్కి కూడా ఆ ఆస్పిరెంట్కి ఆ క్వశ్చన్ ఆ సర్కమ్స్టాన్సెస్ బేసిస్ మీద ఆ బోర్డు అడుగుతుంది. ఆ క్వశ్చన్ మీకు అసలే రాదు. సో ఈ రోజు జరిగిన వాళ్ళకి ఏం క్వశ్చన్ అడిగారు అని తెలుసుకొని మీ అంతటా మీరు టెన్షన్ తెచ్చుకోవడం తప్ప దానిలో ఏమీ ఉండదు. మీరు చేయాల్సిన బేసిక్ వర్క్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళండి. అంటే నా బయోడేటా, నా బయోడేటాలో నేను ఏమేమి చదవాలి అవన్నీ చదివి దానికి ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి కొన్ని బేసిక్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్, రిలేటెడ్ టు ఇండియా చదివి వాటి మీద ప్రాపర్ ఒపీనియన్స్ రాసుకొని ప్రాపర్గా రివైజ్ చేసి ఎవ్రీడే మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి, సరిపోతుంది. అంతేగాని ఆ రోజు సపోజ్ ఏదైనా ఒక స్టూడెంట్కి లాస్ట్ రోజు ఇంటర్వ్యూ పడింది అనుకోండి, ఈ ముందు 30 days జరిగిన వాళ్ళందరి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ట్రాన్స్క్రిప్ట్ తీసుకొని క్వశ్చన్స్ రాసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? ఇట్ ఈస్ ఆల్ అ ఫాల్స్. అట్లాంటిదే పని ఎప్పుడూ చేయొద్దు. ఎవరైనా ఒకరు ఎట్లా ఉంది అని ఒకరిని అడగటం వేరు, వచ్చిన వాళ్ళందరినీ అడగటం వేరు.
So don't be in a tense to see the aspirant or to meet an aspirant who has attended an interview on an earlier day than your interview. ఇట్లాంటి అత్యుత్సాహం, వాళ్ళని కలవాలి, వాళ్ళకి ఏమైందని తెలుసుకోవడం, ఇవన్నీ అవాయిడ్ చేయండి. మీ అంతటా మీరు చేయాల్సిన పనిని ప్రాపర్గా చేసి ఇంటర్వ్యూకి వెళ్ళండి. నా బాటమ్ లైన్, ఇంటర్వ్యూకి 1:2 1:3 తీసుకుంటారు. అంటే సపోజ్ దేర్ ఆర్ 200 సీట్స్, ఆబ్వియస్గా 200 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సపోజ్ 1:3 తీసుకుంటే మిగతా 400 మెంబర్స్ బయటికి రావాల్సిందే. సో దిస్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్. కొందరే సక్సెస్ అవుతారు, అందరు సక్సెస్ అవ్వరు. ఎంతమంది సక్సెస్ అవుతారు? 200 మెంబర్స్ సక్సెస్ అవుతారు. నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనే ఓవర్ థింకింగ్ యాటిట్యూడ్ని వదిలేయండి. మీరు చేయాల్సిన పని, నా బయోడేటాని ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని దాన్ని ప్రిపేర్ అవటం, కొన్ని కరెంట్ అఫైర్స్ మీద ప్రాపర్గా ప్రిపేర్ అవటం, ఇది ప్రిపేర్ అయ్యి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇది మాత్రమే మీ చేతిలో ఉంది. సక్సెస్ ఫెయిల్యూర్ కంప్లీట్లీ మీ చేతిలో లేదు. అమ్మో నాకేమవుతుందో, అమ్మో నాకేమవుతుందో ఇట్లాంటి థాట్ పెట్టుకోవడం వల్ల ఆ నర్వస్నెస్ అనేది మీ ఐస్లో, మీ ఫేస్లో కనబడుతుంది. సో దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. Now, with respect to personality, ఇవి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్కి ఐ విల్ ప్రొవైడ్ యూ దిస్ వీడియో రికార్డింగ్. ఐ విల్ ఆల్సో ప్రొవైడ్ యూ దిస్ కంప్లీట్లీ, నేను ఏదైతే మీకు పీపీటీలో స్క్రీన్లో షేర్ చేస్తున్నానో ఐ విల్ ప్రొవైడ్ యూ ద పీడిఎఫ్. డోంట్ రైట్ ఎనీథింగ్ అండ్ డోంట్ వరీ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ. అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. ఐ విల్ షేర్ ఇట్ ఆన్ ద యూట్యూబ్, ఐ విల్ షేర్ ఇట్ ఆన్ ద టెలిగ్రామ్ ఛానల్. Now, with respect to personal details వచ్చేటప్పుడు ఐఎమ్ షేరింగ్ హౌ ఐ ప్రిపేర్డ్. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ కూడా నా దాన్ని ఫాలో అవుతూ, మీ నేమ్ ఏదైతే ఉందో, నేను ఎట్లా ఆలోచించాను, ఒక స్టూడెంట్ ఎట్లా ఆలోచించాలి, ఆ విధంగా ఆలోచిస్తూ, ఆ విధంగా మీ పర్సనల్ డేటాని, పర్సనల్ డీటెయిల్స్ని మీరు మీ అంతటా మీరు కూర్చొని నేను చెప్పిన ప్రతిదాన్ని గూగుల్ చేస్తూ ఆ మెథడ్లో మీ డీటెయిల్స్ అన్నిటిని ఒక పేపర్లో రిటర్న్ ఫార్మాట్లో తీసుకురావడానికి ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ ఎవరైతే ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్ కానీ దే ఆర్ వెరీ ఫ్రీ టు యూస్, ఎవరి నోట్లో సేవ్ చేసి పెట్టుకోండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ యువర్ ఎనీ ఇంటర్వ్యూ దట్ యూ అటెండ్. నౌ మోస్ట్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్ బోర్డ్ రూమ్లోకి వెళ్ళగానే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నౌ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనేప్పుడు మీరు ఎట్లయినా చేసుకోవచ్చు అండి. మీరు యూట్యూబ్లో హౌ టు ఇంట్రడ్యూస్ వన్ సెల్ఫ్ లేదా వాట్ టు సే, యువర్ నేమ్, యువర్ స్కూలింగ్, యువర్ గ్రాడ్యుయేషన్, యువర్ పేరెంట్స్, యువర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, ఇట్లాంటివి ఏవైనా చెప్పొచ్చు అండి. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఏదైనా మీకు ఏదైనా స్పెషల్ ఫీచర్ కానీ ఏదైనా స్పెషల్ ఆస్పెక్ట్ మీలోనే ఉంటే అది కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇఫ్ వెన్ యూ సే దట్ ఆబ్వియస్లీ ఆ బోర్డ్ దాని మీద క్వశ్చన్ అడుగుతుంది. సో ప్రిపేర్డ్ ఫర్ ఇట్. So this is the basic question that aspirant usually faces with respect to the first question. Now coming to the name. Now my name is Arvind. Now Arvind anagane what I prepare is that the mythological meaning is actually what is Arvind. So Arvind mythological ga atlane meeku edaina veri name Sirisha no, Anusha no leda Arjun, Arun itla ఏ నేమ్ ఉంటే అది మైథలాజికల్ గా మైథాలజీలో కానీ ఎక్కడైనా అట్లాంటి నేమ్ ఉందా లేదా దాని బేసిక్ మీనింగ్ ఏంటి అది గూగుల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ ఐ షోడ్ ద మెథలాజికల్ మీనింగ్ ఆఫ్ మై నేమ్. So whoever a person is there with Arvind, you can take this as a format and you can simply mug this up. So mythological meaning, మీ నేమ్ కా మీనింగ్ ఏంటి, సో అట్లా అది ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత వేరియస్ రిలీజియన్స్లో మీ నేమ్కి ఏదైనా మీనింగ్ ఉందా, హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, సో అట్లాంటిది ఏమన్నా చూడండి ఒకసారి. సో హిందూయిజంలో కానీ బుద్ధిజంలో కానీ జైనిజంలో మీ నేమ్కి ఏదైనా యూనిక్నెస్ ఉందా ఒకసారి లుక్ ఫర్ ఇట్. హియర్ మైథలాజికల్ మీనింగ్ అనగానే నా నేమ్కి మీనింగ్ లోటస్, ఎస్పెషల్లీ వైట్ ఫ్లవర్ ఆన్ విచ్ గాడెస్ లక్ష్మి సిట్స్. లోటస్ అనగానే ఐ హ్యావ్ టు గో థింక్ దట్ ఇట్ ఈస్ ద ఓన్లీ ఫ్లవర్ టు హ్యావ్ సీడ్స్ అండ్ ఫ్లవర్స్ సైమల్టేనియస్లీ. సో లోటస్ ఈజ్ అ నేషనల్ ఫ్లవర్, దాని సైంటిఫిక్ నేమ్ నిలంబో న్యూసిఫెరా. సో మీరు కూడా మీ నేమ్కి ఏంటి దాన్ని కొంచెం ఇట్లా ఒక 2-3 స్టెప్స్ డౌన్వర్డ్ అప్వర్డ్ థింక్ చేయండి. నా పర్సనాలిటీస్, మన నేమ్తో ఎవరు పర్సనాలిటీస్ ఉన్నారు? అరవింద డిసిల్వా. సో అరవింద డిసిల్వా అనగానే అరవింద డిసిల్వా గురించి ఏం గుర్తుకొస్తుంది? శ్రీలంక 19 ఎప్పుడైతే వరల్డ్ కప్ గెలిచిందో ఆ ఫైనల్ మ్యాచ్లో హీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో అట్లాంటి ఒక 1 or 2 స్పెషల్ ఆస్పెక్ట్స్ అబౌట్ ఇట్. ఈజ్ అ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. సో ఇట్లాంటి కొన్ని బేసిక్ ఫండా. అరవింద్ స్వామి ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తాడు. అరవింద్ స్వామి నటించిన ఏదైనా ఒక ఫిల్మ్ చెప్పండి, ఏం రోల్ ప్లే చేశాడు. సో ఇట్లాంటి బేసిక్ 1-2 థింగ్స్. సిమిలర్లీ పాలిటిక్స్కి వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్. అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్లో అరవింద్ సుబ్రహ్మణ్యం. అరవింద్ సుబ్రహ్మణ్యం ఏం చేశారు? ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్స్, ఎర్లీ డయాగ్నోసిస్ యాజ్ వెల్ as కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఏదైతే జామ్ ట్రినిటీ అని మాట్లాడుతున్నామో అది ఆయన తీసుకొచ్చారు.
సో ఇట్లా వేరియస్ ఫీల్డ్స్లో మీ నేమ్తో ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఫేమస్సా, వాళ్ళకి ఏంటి, వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, మీరు చదివే ఎకనామిక్ సర్వేలో కానీ, మీరు చదివే జిఎస్ బుక్స్లో కానీ ఎక్కడైనా ఆ నేమ్ వచ్చిందా అట్లాంటివి చూడండి. సేమ్ అట్ ద సేమ్ టైం ఫ్రీడమ్ ఫైటర్ శ్రీ అరబిందో విచ్ ఇస్ రిలేటెడ్ టు అరవింద్. సో అరవింద్ అనగానే అతని బుక్స్ ఏంటి, హౌ హీ టర్న్ ఫ్రమ్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ టు మోడరేట్, టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఏం జరిగింది, ఎక్కడ ఉన్నారు, సో ఇట్లాంటి కొన్ని బేసిక్ థింగ్స్. అంతేగాని మళ్ళీ మ్యాటర్ని జిఎస్ మెటీరియల్ లాగా ఫైలప్ చేయొద్దు ప్లీజ్. అంతగా వెళ్ళరు. యూ విల్ గెట్ 1 or 2 క్వశ్చన్స్ అంతే. అట్ ద మ్యాచ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ దిస్ ఆన్ అన్ A4 పేజ్. ఒక్క సింగిల్ A4 పేజ్ మాత్రమే చాలు అన్ని డీటెయిల్స్కి. అంతేగాని మళ్ళీ 10 పేజీలు 20 పేజీలు దయచేసి రాయొద్దు. నౌ యూజువల్గా ఏమవుతుంది అంటే, హూ ఇన్స్పైర్డ్ యూ, ఇంతమంది పర్సనాలిటీస్ మీ పేరు మీద ఇంతమంది పర్సనాలిటీస్ ఉన్నారు కదా, ఎవరు మీకు బాగా ఇన్స్పైర్ చేశారంటే ఐ ప్రిపేర్ దిస్ ఫర్ మై సెల్ఫ్. సి ఐ సెడ్ సార్ అరవింద్ కేజ్రీవాల్ ఈస్ ద పర్సన్ హూ ఇన్స్పైర్డ్ మీ మోస్ట్. హౌ? అండ్ సార్ ఇన్ పొలిటికల్ సెన్స్ హీ హాస్ స్టేటెడ్ దిస్, హీ హాస్ డన్ దిస్. పర్సనల్ లైఫ్లో తను ఇది చేశాడు. సో ఇట్లాంటి ఏదైనా 2 ఆర్గ్యుమెంట్స్ ఐ హ్యావ్ రిటర్న్ 4, బట్ ఈవెన్ 4 ఇస్ మచ్ బిగ్గర్, జస్ట్ 2 అక్కడో 2 పాయింట్స్ ఇక్కడ 2 పాయింట్స్. సో ఇట్ ఇన్స్పైర్డ్ మీ మోస్ట్, అంతే. అంతకు మించి ఇంకా ఎటువంటి రీసెర్చ్ అవసరం లేదు. నౌ దిస్ ఈజ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. సార్ మీరు ఎప్పుడైనా మీ నేమ్ గురించి, మీ నేమ్ మీద ఏంటి అని తెలుసుకునేటప్పుడు ఏదైనా యూనిక్నెస్ ఉందా అనేది ఆలోచించండి. సి ఆన్ మై నేమ్, సిన్స్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ డాఫ్ ఆన్ నా బయోడేటా మీద నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి, మీరు మీ నేమ్ గురించి బోర్డుకి ఏదైనా యూనిక్నెస్ తెలియజేయాలనుకుంటున్నారనుకోండి, అది సమాజానికి ఉపయోగపడేది అయి ఉంటే ఇంకా చాలా వాల్యూ అడిషన్ ఎక్కువ ఉంటుంది. లేదా దాని ఇంపాక్ట్, మీరు చెప్పే ఇంపాక్ట్ బోర్డు మీద ఎక్కువ ఉంటుంది. అంటే సార్ మీరు ఇక్కడికి వెళ్ళింది ఒక పబ్లిక్ సర్వెంట్ కావాలని. సో యువర్ పర్పస్ ఈస్ టు సర్వ్ పీపుల్. సో మీ పేరు మీదనే ఒక పబ్లిక్‌ని సర్వ్ చేసే ఒక మోడల్ ఉంది అని చెప్పడితే అది ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అరవింద్ బిజినెస్ మోడల్. డాక్టర్ గోవిందప్ప వెంకట స్వామి హి ఈస్ అన్ ఆప్థాల్మాలజిస్ట్ ఇన్ తమిళనాడు. అంటే వాళ్ళేంటంటే, సీ దిస్ ఈస్ కాల్డ్ సంథింగ్ కాల్డ్, దే రన్ 2 హాస్పిటల్స్. వాళ్ళు ఎట్లా అంటే 2 హాస్పిటల్స్ రన్ చేస్తారు. ఒకటి పూర్ పీపుల్ కోసం, ఇంకోటి రిచ్ పీపుల్ కోసం. ఈ రిచ్ పీపుల్ నుంచి వచ్చిన రెవెన్యూని తీసుకెళ్ళి పూర్ పీపుల్‌ని సర్వీస్ చేయడం కోసం పెడతారు. పూర్ పీపుల్‌కి అన్ని బేసిక్ సదుపాయాలు అంటే ఒక మ్యాట్, ఒక పిల్లో ఇస్తారు. కానీ సర్జికల్ ప్రొసీజర్స్‌లో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. రిచ్ పీపుల్‌కి హై క్వాలిటీ ఏసీ రూమ్స్, బెడ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడి నుంచి వచ్చిన ఇన్‌కమ్‌ని తీసుకెళ్ళి ఇక్కడ వాడతారు. సో గెట్ వన్, సేవ్ వన్. సో క్రాస్ ఫైనాన్సింగ్ ద సర్వీసెస్, ఇది వాళ్ళ యూనిక్నెస్. ఇట్లాంటిది మీ పేరు మీద ఏదైనా ఉంటే, మీ పేరు మీద ఏదైనా ఒక ఎన్‌జీఓ గాని, ఏదైనా సమాజానికి ఉపయోగపడే ఇంటర్నేషనల్ ఎన్‌జీఓ ఏదైనా మీ పేరు మీద ఉన్నా, ఏదైనా ఒక మోడల్ ఉన్నా, ఏదైనా అట్లాంటిది ఏదైనా అందరికీ ఉండాలని లేదు. ఇన్ కేస్ ఉంటే ట్రై టు యూజ్ ఇట్, ట్రై టు కన్వే దట్ టు ద బోర్డ్. సో వాట్ ఈస్ దిస్? సర్, ఆన్ మై నేమ్ దేర్ ఇస్ సంథింగ్ యూనిక్ కాల్డ్ అరవింద్ బిజినెస్ మోడల్. వాట్ ఈస్ దట్? సో యూ కెన్ టెల్ దిస్. ఈ బిజినెస్ మోడల్ ఎక్కడెక్కడ వాడుతున్నారు? మెక్‌డొనాల్డ్ ఫాస్ట్ ఫుడ్, హైయర్ ఎఫిషియన్సీ. సో తక్కువ టైంలో హై క్వాలిటీ అట్ లో కాస్ట్. సో దాని స్పెషాలిటీ అది. సో ఇట్లాంటిది ఏదైనా యూనిక్‌నెస్‌ని చెప్పడానికి ట్రై చేయండి. మళ్ళీ అట్ ద సేమ్ టైమ్, అయ్యో! నా నేమ్ మీద ఇట్లాంటిది ఏం లేదే. అస్సలు 100%, 99% ఉండదు. ఉంటే అది మీరు క్యాచ్ చేసి చెప్పడానికి ట్రై చేయండి. నౌ ఆన్ ద డేట్ ఆఫ్ యువర్ బర్త్. డేట్ ఆఫ్ యువర్ బర్త్. ఎనీ ఫేమస్ పర్సనాలిటీస్, లేదా మీకు సమ్మర్ సాల్స్టైస్, వింటర్ సాల్స్టైస్, మనం జాగ్రఫీ 6th క్లాస్ బుక్‌లో చదువుతా ఉంటాం. ఇఫ్ యువర్ బర్త్‌డే ఫాల్స్ ఆన్ దీస్ డేట్స్, ఎనీ సిగ్నిఫికెంట్ డేట్స్ లైక్ ఓటర్స్ డే, మే డే, ఇట్లాంటిది ఏదన్నా మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉందో చూడండి. ఎవరైనా సిగ్నిఫికెంట్ పర్సనాలిటీస్ ఉన్నారో చూడండి. సిమిలర్‌లీ ఇయర్ ఆఫ్ బర్త్ మీద మీ పర్టిక్యులర్ ఇయర్‌లో ఏదైనా మేజర్ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూఎన్ఓ గాని, లేదా ఇండిపెండెన్స్ గాని, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌టిఐ యాక్ట్. సో ఇట్లాంటి ఎనీ మేజర్ థింగ్స్, ఎనీ మేజర్ యాక్ట్స్ ఆర్ ఎనీ మేజర్ ఈవెంట్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ యువర్ బర్త్, లుక్ ఫర్ దాట్. జస్ట్ అది లుక్ చేసి ఒకసారి నోట్ చేయండి.
Yeah. Now, mother tongue. So this is basic thing that you all of you should know. Mother tongue Telugu. So what are the criteria for this classification? So what are the benefits of this classical? ఏదైనా ఒక లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్ అని డిక్లేర్ చేసే దాని బెనిఫిట్స్ ఏంటి? మనకు మొత్తం ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి? 6. సో తెలుగు వాజ్ డిక్లేర్డ్ as a classical language in which year? What is this article 343(1) అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్? 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ ఉందా? సో ఆల్ దీస్ థింగ్స్ ట్రై టు ఫైండ్ అవుట్ ద ఆన్సర్. నౌ మళ్ళీ నేను ఆన్సర్ అన్నావని పైల్ అప్ చేయొద్దు మెటీరియల్ని. జస్ట్ 1 A4 పేజ్ మోర్ దెన్ సఫిషియంట్. సో ఇక్కడ నేను అన్ని ఆల్రెడీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చానండి. జస్ట్ గో త్రూ దిస్. ఇండియా డజంట్ హ్యావ్ అ నేషనల్ లాంగ్వేజ్ అండ్ హిందీ ఈజ్ నాట్ అవర్ నేషనల్ లాంగ్వేజ్. నేషనల్ లాంగ్వేజ్ అనేది కాన్స్టిట్యూషన్లో కానీ ఎటువంటి యాక్ట్ ద్వారా కానీ కూడా డిఫైన్ చేయబడలేదు. Similarly, states are free to adopt their official language. Now, the constitution did not specify that states can adopt any language. Constitution ఏది అఫీషియల్ లాంగ్వేజ్ అని అడాప్ట్ చేసుకోవాలనేది ఏం చెప్పలేదండి. సో ఈవెన్ అవుట్ సైడ్ దిస్ 22 లాంగ్వేజెస్ ఎనీ స్టేట్ ఈస్ ఫ్రీ టు అడాప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, Puducherry has adopted French as their official language. For example, in case of Nagaland and Meghalaya, it is English. It is not in the 22 scheduled languages. So try to know these fundamentals. Now, what about your education? Schooling. So if at all your school name, St. Paul's High School, who is this St. Paul's? Similarly, college name, if it is Vivekananda రాసిన 2 books. What is his message to youth? సో ఇట్లాంటి కొన్ని ఫ్యాక్ట్స్, కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. Now, if you are from a graduation, if you are from a doctor or from an engineer, if you are from a mechanical engineer, certain basic questions on your graduation, try to know that. సో మీరు ఎక్కడి నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు, సపోజ్ ఏదైనా డిగ్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది చెప్పగానే ఏం గుర్తుకొస్తుంది బయట వాళ్ళకి? ఒక లేమన్కి దాని గురించి ఎటువంటి క్వశ్చన్స్ అడగాలనుకుంటాడో అట్లాంటి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. నౌ దీస్ ఆర్ ద ఫ్యూ క్వశ్చన్స్ దట్ యూ షుడ్ ప్రిపేర్. డాక్టర్ నుంచి సివిల్స్కి ఎందుకు వస్తున్నావు? అగైన్ ఈ క్వశ్చన్స్ నేను చెప్పగానే అందరూ మీరెందుకు అనుకుంటున్నారు సి దిస్ ఈస్ ద పర్సనాలిటీ టెస్ట్. అంటే ఇట్ ఈస్ టెస్టింగ్ యువర్ ఇండివిజువల్, యువర్ పర్సనాలిటీ. నేనెందుకు డాక్టర్ నుంచి సివిల్స్కి వస్తున్నానో అది నా పర్సనల్ రీజన్. నా రీజన్ వేరే వాళ్ళతోటి మ్యాచ్ అవ్వదు. ఓకే, ఈ రోజు మీకు ఒక ఒపీనియన్ ఉంది, మీకు ఒక రీజనింగ్ ఉంది. రేపు ఇంకో పర్సన్ వచ్చాడు, ఆ పర్సన్ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, మూడో వ్యక్తి అతనిది బాగుంది నీది బాలేదు అన్నాడు. సి అంతే, ఆ ఆన్సర్ని మీరు అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. మీరు ఎందుకు డాక్టర్ కావాలనుకుంటున్నారు అనేది రీజనింగ్ మీకు ఒకటి ఉంటుంది, అవతల పర్సన్కి ఇంకోటి ఉంటుంది. అంతేగాని అందరూ ఒకటే ఆన్సర్ చెప్పాలని ఎక్కడా లేదండి. సో మీరు ఎందుకు కావాలనుకుంటున్నారు అనేది మీరు ప్రాపర్గా సైలెంట్గా కూర్చొని ఆలోచించండి. మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. ఈ ఆన్సర్ అనేది ఒకటేసారి రాదు. ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఈ క్వశ్చన్ మీరు సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఆన్సర్ ఎవాల్వ్ అవుతుంది. ఇది సడన్గా మీరు ఎందుకు కావాలనుకుంటున్నారు అనేది ఈ రోజు ఒకటి చెప్తారు, ఒక 2-3 డేస్ తర్వాత సడన్గా మీకు ఇంకోటి వస్తుంది, అరే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది దానికోసం కదా, అది మర్చిపోయానే. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒక్క రోజులో రాదండి. యూ సిట్ ఆన్ ఇట్, మీరు థింక్ చేయండి. మీరు ఎందుకు అనుకుంటున్నారో ఈ రోజు ఒక ఆన్సర్ రాయండి 2 లైన్స్లో. ఎవ్రీడే దాన్ని చూస్తూ ఉండండి. అది ఓవర్ 5 to 6 టైమ్స్ తర్వాత ఆ ఆన్సర్లో మెచ్యూరిటీ, ఒక ప్రాపర్ రీజనింగ్ అనేది ఎవాల్వ్ అవుతుంది. సో ఇట్లాంటిది డైలీ చేస్తూ ఉండండి. అంతేగాని మీరు చెప్పిన ఆన్సర్ని తీసుకెళ్ళి ఇంకో ఆన్సర్ని కంపేర్ చేసుకొని అది బాగుంది అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఇట్లాంటివి చేయొద్దు. నౌ దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఆర్ యూ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ గ్రాడ్యుయేషన్? మీరు మీ డాక్టర్ ద్వారా కూడా పీపుల్ని సర్వ్ చేయొచ్చు, ఇక్కడ సర్వ్ చేయొచ్చు, మరి ఎందుకు అట్లాంటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు? వై గ్రూప్ 1 ఆర్ సివిల్స్, వై నాట్ అదర్ థింగ్? ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసుకొని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఆన్సర్స్ని రివైజ్ చేస్తూ, లేదు బాలేదు, ఇంకా దీన్ని నేను బెటర్గా చెప్పొచ్చు, నేను స్టార్ట్ చేసింది ఎందుకోసం, నా రీజనింగ్ ఇది అని అవతల వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టు ఒక రేషనల్ ఆన్సర్ని ఎవాల్వ్ చేయండి. పర్లేదు, మీరు ఈ ఆన్సర్ రాసినప్పుడు మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరన్నా సీనియర్స్కి కానీ లేదా ఇంకెవరన్నా బెటర్ పర్సన్కి చూపించండి. చూపించి వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ తీసుకోండి, మళ్ళీ రాయండి. అంతేగాని వేరే వాళ్ళ ఆన్సర్ తీసుకొచ్చి కట్ కాపీ పేస్ట్ మాత్రం చేయొద్దు. దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో దిస్ ఈస్ యువర్ పర్సనాలిటీ, యువర్ ఇండివిజువాలిటీ. యు ఆర్ ప్రెజెంటింగ్ హూ యు ఆర్ టు ద బోర్డ్. సో దట్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ ఇన్నర్ సైడ్.
Yeah. Now certain basic things, మీ హోమ్ టౌన్ ఆర్ మీ రెసిడెన్స్ ఎక్కడ. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ విశాఖపట్నం, యూ నీడ్ టు నో దిస్ అబౌట్ డాల్ఫిన్స్ డే ఆర్ డాల్ఫిన్స్ నోస్, నేవీ డే ఆర్ హార్బర్ స్పెషాలిటీ ఏంటి, అది న్యాచురల్ హార్బరా ఆర్టిఫిషియల్ హార్బరా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ. సో మీ హోమ్ టౌన్ విశాఖపట్నం అయితే మీ హోమ్ టౌన్ విజయనగరం, నెల్లూరు, ఏదైనా కావచ్చు. సో లైక్ దట్, ఫ్రమ్ విచ్ ప్లేస్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్, ఆ ప్లేస్ యొక్క స్పెషాలిటీ, ఆ ప్లేస్ అనగానే పీపుల్కి ఏం గుర్తొస్తుంది, ఇట్లాంటివి కొన్ని బేసిక్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ట్రై టు ప్రిపేర్ ఇన్ దోస్ లైన్స్ అండ్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్. మీ డిస్ట్రిక్ట్ పాపులేషన్, సెక్స్ రేషియో, literacy levels, any popular places or temples. For example, if you come from Tirupati, so you are supposed to know about the temples, Sri Venkateshwara temple. So like this. At the same time, tribals in your district, famous personalities from your place. See, recently, right now I am in Vijayanagaram. Now I have recently seen this Gurujada Venkata Apparao house chusanu. So like that, see, ఆ ప్లేస్కి వెళ్ళగానే అక్కడ ఎవరు ఫేమస్ పర్సనాలిటీ, దిస్ ఇస్ ద పర్సన్ హూమ్ యూ స్టడీ ఇన్ యువర్ హిస్టరీ. సో మీరు మీ హోమ్ టౌన్ ఇక్కడ అని చెప్పగానే లైక్లీహుడ్ దట్ దేర్ ఇస్ లైక్లీ ఛాన్స్ దట్ a board might ask you a question on this person, on this personality. So like that, so మీ ప్లేస్ నుంచి ఎనీ ఫేమస్ పర్సనాలిటీ, 1 or 2 members, వాళ్ళ గురించి ఒక 2-3 lines, వాళ్ళు ఏదైనా బుక్స్ రాసారా, లైక్ దట్ యూ ప్రిపేర్. నో వాట్ ఈస్ ద బేసిక్ క్లైమేట్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్, ఎనీ మేజర్ రివర్స్ ఆర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మేజర్ క్రాప్స్, art forms, ఏదైనా స్పెషల్ GI tags, recently given GI tags or need GI tags for any particular product from your district, prepare for that. Now, నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యానో యూపీఎస్సీ లాగా ఏపీఎస్సీకి డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ లేదండి. సో జస్ట్ బిఫోర్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు దే హ్యావ్ గివెన్ మీ అ వైట్ పేపర్, ఆ పేపర్ మీద మీ హాబీ గురించి ఒక లైన్ రాయమన్నారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్, నో వరీస్. సో యూజువల్లీ విల్ ప్రిపేర్ అండ్ విల్ రైట్ సంథింగ్. సో హాబీ రాయగానే మనం ఏ హాబీ రాస్తున్నామో మన హాబీ ఏంటో దాని మీద సర్టన్ బేసిక్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ సే మై హాబీ ఇస్ బ్యాడ్మింటన్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ రైజింగ్ బ్యాడ్మింటన్? ఇప్పుడు ఆఫ్ లైట్ క్రికెట్ తర్వాత బ్యాడ్మింటన్కి ఎక్కువ పాపులారిటీ వస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వు సింగిల్స్ ఆడతావా, డబుల్స్ ఆడతావా? వాట్ ఈస్ ద షటిల్ కాక్ వెయిట్ ఆర్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫెదర్స్ విత్ ద షటిల్? ర్యాకెట్ వెయిట్ ఎంత? ర్యాకెట్ ఓవెల్ ఎందుకు ఉంటుంది, ఐసోమెట్రిక్ ఎందుకు ఉంటుంది? కోర్ట్ డైమెన్షన్స్ ఏంటి? వాట్ ఈస్ దర్ ఒపీనియన్ ఆన్ స్పోర్ట్స్ పర్సన్స్ జాయినింగ్ పాలిటిక్స్? స్పోర్ట్స్ పర్సన్కి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం కరెక్టేనా? వాళ్ళకి క్యాష్ రివార్డ్స్ ఎందుకు ఇస్తున్నారు, అది కరెక్టేనా? వాళ్ళకి ఆల్రెడీ ఎండార్స్మెంట్స్ వస్తాయి కదా, యాడ్స్ నుంచి డబ్బులు వస్తాయి కదా, మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ఎందుకు, క్యాష్ రివార్డ్స్ ఎందుకు? మీ ఒపీనియన్ ఏంటి? సిమిలర్లీ, హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ హిమ్? సి, ఆల్వేస్ ఎప్పుడు కూడా మనకు ఒక రోల్ మోడల్ ఉంటారు. సో ఆబ్వియస్గా అది హాబీ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా కావచ్చు. జస్ట్ ఆ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అని చెప్పడమే కాకుండా, యూజువల్లీ బోర్డ్ ఎట్లా ఉంటుందంటే నువ్వు వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నావు అనే క్వశ్చన్ పడతా ఉంటుంది. సో ట్రై టు ప్రిపేర్ దట్. వై బ్యాడ్మింటన్? బ్యాడ్మింటన్ నీకు ఏం నేర్పిస్తుంది? పర్సనల్ లెవెల్లో ఏం నేర్పిస్తుంది? సోషల్ లెవెల్లో ఏం నేర్పిస్తుంది? పర్సనల్ లెవెల్లో ఫిట్నెస్ నేర్పిస్తే సోషల్ లెవెల్లో నేను వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. సో సోషల్ బిహేవియర్ని నేర్చుకుంటా. సో బ్యాడ్మింటన్ వల్ల సోషల్ బిహేవియర్నే కాకుండా గేమ్లో అవతలి అపోనెంట్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఓటమినైనా విన్నింగ్ అయినా లూజింగ్ అయినా ఎలా తీసుకోవాలి. So these are the few things that you will learn from badminton. So if at all you prepare this biodata, you just share it with me. I'll tell you how to approach it. So need not worry about all. But when you are preparing, మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నారో you should think in these directions. Now, what are the recent changes in the game? Shuttle uses feather. ఈ ఫెదర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? గూస్ ఫెదర్ నుంచి వస్తాయి. సో అది యానిమల్ ఎథిక్స్కి అగేన్స్ట్ కాదా? Is it right? Impact or benefits of Premier Badminton League. So like that, if you have a different, if already football ki oka league పెడుతున్నారు, హాకీ కి ఒక లీగ్ పెడుతున్నారు, చెస్ కి కూడా లీగ్ ఉంటుంది. సో లైక్ దట్ యూ థింక్ వాట్ ఆర్ ఇట్స్ బెనిఫిట్స్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్, దానిలో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, వాట్ మెటీరియల్ దే ఆర్ యూజింగ్. సో ఇట్లాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ మీద జస్ట్ ఒక స్మాల్ రీసెర్చ్ చేసి వాటికి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయండి. నౌ టువర్డ్స్ ద ఎండ్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. సి, ఇది మీ బేసిక్ బయోడాటా అయిపోయిన తర్వాత కొన్ని బేసిక్స్ చదవండి. ఏంటి ఆ బేసిక్స్ అంటే, ప్రియాంబుల్.
ప్రియాంబుల్లో ఉన్న వర్డ్స్కి మీనింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ కమ్యూనలిజం లేదా వైలెన్స్ బిట్వీన్ హిందూస్ ముస్లిమ్స్ ఇట్లాంటివి జరుగుతుంది. సడన్గా ఆన్ ద ఫేస్ ఆఫ్ యూ వాట్ ఈస్ కమ్యూనలిజం అనగానే మనకేం బ్లాంక్ అయిపోతాం అక్కడే మనం. ఈ కమ్యూనలిజం అనగానే మీరు ఏదేదో చదివేసి ఏదేదో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. మీరు చెప్పాల్సింది అది కాదు. ఈ వర్డ్స్ అన్నిటికీ ఎన్సీఆర్టీలో 2 to 3 లైన్స్ ఆఫ్ ప్రాపర్ డెఫినేషన్ ఉందండి. దీనికి ప్రాపర్ మీనింగ్స్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ప్రియాంబుల్లోనే ఉన్న వర్డ్స్కి ఎన్సీఆర్టీ బుక్ రెఫర్ చేస్తూ ఈ వర్డ్స్ అన్నిటికీ ఎన్సీఆర్టీ ఏం చెప్తుంది ఆ బేసిక్స్ మీరు చెప్పగలిగితే ఇట్ విల్ బి వండర్ఫుల్. మీరు న్యూస్ పేపర్స్లో చదివింది ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్లో వీటికి చదివిన మీనింగ్స్ దయచేసి చెప్పొద్దు. ఈ వర్డ్స్కి ఐదర్ ఇట్ ఈస్ డెమోక్రసీ or sovereignty, secularism, what is this communalism, what is this republic, liberty, equality, fraternity. ఈ వర్డ్స్కి లక్ష్మీకాంత్లో ఉన్న ప్రియాంబుల్ చాప్టర్ చదవండి, ఆ మీనింగ్ తెలుసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్లీజ్ రెఫర్ ఎన్సీఈఆర్టీస్. నేను ఎన్సీఆర్టీలో ఉన్న డెఫినేషన్ మాత్రమే నేర్చుకోమని చెప్తున్నాను. అగైన్ మళ్ళా బల్క్ చేయొద్దు మెటీరియల్ని, మొత్తం లెసన్కి లెసన్ దయచేసి రాయొద్దు. ఎన్సీఆర్టీ ఈ వర్డ్స్కి ఏం చెప్తుంది మీనింగ్, వాట్ ఈజ్ ఇట్స్ మీనింగ్, జస్ట్ 2 to 3 లైన్స్. ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్. నౌ ఫండమెంటల్ డ్యూటీస్ అనే చాప్టర్, ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ని బాగా చదవండి. వేరియస్ రీసెంట్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆన్ దిస్. అట్ ద సేమ్ టైం ప్రెసిడెన్షియల్ సిస్టమ్, పార్లమెంటరీ సిస్టమ్, ఇది కూడా చదవండి. నౌ కమింగ్ టు బడ్జెట్ ఆర్ ఎకనామిక్ సర్వే. Now I will give you a detailed explanation on Indian budget as well as economic survey. I'll take you around about 4 to 5 classes. I'll take these classes both in Telugu as well as English medium, which is going to be useful for group 2, group 1 as well as interview going candidates. Even for group 1 I'll cover the mains questions. Induku economic survey budget year important ante after a once in a century pandemic, in times of crisis, government has come out with a budget or economic survey. సో ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ ఇది ప్రజెంట్ చేశారు. ఎప్పుడైతే గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టిందో దెర్ వాజ్ అ ఒపీనియన్ దట్ మైగ్రెంట్స్ని పట్టించుకోలేదు, మైగ్రెంట్ బాంబ్ ఎక్స్ప్లోడ్ అయింది, మరి గవర్నమెంట్ ఎందుకు ఇలా చేసింది, గవర్నమెంట్ చేసిన పని కరెక్టేనా, ఇట్లాంటి క్వశ్చన్స్కి ఎకనామిక్ సర్వే బ్యూటిఫుల్గా ఆన్సర్స్ పెట్టిందండి. I will provide you this document. I will also provide you the explanation. You need not worry at all. Nenu economic survey as well as budget, both the factual evidence as well as reasoning. I will provide you this. From most probably from tomorrow or at most from day after tomorrow, I'll take a session of about 2 hours and I will ensure that this video is available on my website as well as on YouTube, on Telegram channel. Please don't worry about it. Now next thing, book reading. If at all మీకు బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉన్నా లేకపోయినా ఏదైనా ఒక స్మాల్ బుక్, ఎనీథింగ్ అబౌట్ అబ్దుల్ కలాం ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ ఎనీథింగ్, ఏదైనా ఒక బుక్ తీసుకొని ఇప్పటి నుంచైనా దాన్ని చదవడానికి ట్రై చేయండి. యూ క్యాన్ ఫినిష్ ఇట్ అట్ ద మ్యాక్స్, యూ క్యాన్ ఫినిష్ ఇట్ బై 10 days. నా బుక్ అన్నా కదా అని చెప్పేసి చాలా బల్కీ బుక్ తీసుకొని దాన్ని నెత్తి పెట్టుకోవద్దు దయచేసి. ఒక స్మాల్ బుక్, ఎనీథింగ్ మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చేది, ఎవరైనా కావచ్చు, వివేకానంద కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక మంచి పర్సనాలిటీ స్మాల్ బుక్ తీసుకొని చదవడానికి ట్రై చేయండి. ఆ బుక్లో ఆయన ఏం చెప్తున్నారో ఒక 10 లైన్స్లో రాసుకోండి. సో ఇన్ కేస్ మీరు ఏదైనా బుక్ చదివారా అని బోర్డు అడిగితే ఎస్ సార్ ఈ బుక్ చదివాను, ఆ బుక్లో ఏం చెప్పారు అంటే ఒక 2-3 లైన్స్లో చెప్పేటట్టు మీరు ప్రిపేర్ అవ్వండి. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఫండమెంటల్స్ ఆర్ బేసిక్ ప్రిపరేషన్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్ చేయవలసింది. So you work on this. I'll provide you this PDF. I'll provide you this PDF on the Telegram channel. I'll make so దానికి ప్రతి దానికి నేను ఇచ్చిన ప్రతి బ్లాక్కి మీరు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయండి. చేసుకున్న తర్వాత అబౌట్ ఏపీ I will provide you, I'll share you a PDF with respect to AP, certain basic data. If you are from Andhra Pradesh లో ఉన్న వ్యక్తికి certain basic details ఏం తెలవాలి, what is expecting from him, ఆ బేసిక్ PDF కూడా మీతో షేర్ చేస్తాను. So with this I'm ending the basics of interview preparation. Thank you.